మార్కెట్లో ఇవైతే కొన్నాను ఫ్రెండ్స్। దీని రేట్ 3 दिनार कार्टून। ये मोज का एप्पल कितना दादा? ग्रीन एप्पल का। वो मैंगो का दादा कितना है दादा? हाय फ्रेंड्स, వెల్కమ్ టు బుడ్డా బ్లాగ్స్ ఫ్రెండ్స్। ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ మనం వచ్చేసి సులేబియా షబ్రా కూరగాయల మార్కెట్ అనేసి ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము। ఇది వచ్చేసి కువైట్లోనే అతి పెద్ద కూరగాయల మార్కెట్ ఫ్రెండ్స్। ఇది వచ్చేసి సులేబియాకు దగ్గరగా ఉంటుంది। ఎక్కడ ఉంటుందంటే 7వ నెంబర్కి ఆనుకొని ఉంటుంది అనమాట। ఇది వచ్చేసి మనం ప్రజెంట్ అయితే ఎంటర్ అవుతున్నాము। ఇది వచ్చేసి పార్కింగ్ ఫ్రెండ్స్, పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాము। ఇక్కడ వచ్చేసి ఎక్కువగా 100కి 80% వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళే పనిచేస్తుంటారు। ఇక్కడికి వచ్చేసి కూరగాయలు ఎక్కువ తీసుకునే వాళ్ళే వస్తారు, మామూలుగా చిల్లరగా తీసుకునే వాళ్ళు తక్కువ వస్తారు, ఎక్కువ తీసుకుంటారు। ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ అనమాట, ఇది హోల్సేల్ మార్కెట్। ఇక్కడ వచ్చేసి అంగిళ్ళ వాళ్ళు చిల్లర అంగిడికి తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ అమ్ముకుంటారు కదా, ఆ టైప్ అనమాట। హోల్సేల్ టైప్లో ఉండే వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు ఫ్రెండ్స్। ఈ మార్కెట్ వచ్చేసి ఫ్రెండ్స్ సిటీకి దూరంగా ఉంది, అందువల్ల ఎక్కువ కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుంటుంటారు। బయట మార్కెట్ రేట్లతో పోల్చుకుంటే కనుక ఇక్కడ కొంచెం అగ్గవగా ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి, ఎక్కువ బేరాలు చేసి తీసుకోవాలన్నమాట। మామూలుగా ఇక్కడ మనం మామూలుగా చెప్పిన రేట్లు ఉండవు। ఇక్కడ వచ్చేసి ఇంటికాడ మనం ఇండియాలో బేరం చేసుకుంటాం, అదే టైప్లో ఇక్కడ వచ్చేసి కూరగాయలు బేరం చేసి తీసుకుంటారు। ప్రజెంట్ మనం వచ్చేసి ఎంట్రన్స్ కాడికి వచ్చాము। చూడండి ఫ్రెండ్స్, ముందర వచ్చేసి 3వ నెంబర్ గేట్ కనబడుతుంది। మనం వచ్చేసి ఈ గేట్లో నుంచి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్। చూడండి ఇక్కడ తీసుకెళ్తున్నారు, ఇదైతే ఎంట్రన్స్ అనమాట। ఇది ఒకటే కాదు, ఇంకా ఎంట్రన్స్ ఉన్నాయి। మనం వచ్చేసి ఈ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతున్నాము। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్న సామాన్లు వచ్చేసి జనాలు మోసుకొని వెళ్ళరు ఫ్రెండ్స్। ఇలా ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇలా బెంగాల్ వాళ్ళు ఉంటారు, ఈ అరబానాలో వచ్చేసి తీసుకెళ్తారు అనమాట। ఈ అరబాన నుంచి తీసుకెళ్తానికి 1 దినార్ తీసుకుంటారు। లోపల అయితే చాలా మంది వెయిటింగ్ లో కుప్పలు ఉంటారు ఫ్రెండ్స్ ఈ అరబానా కోసం। ఎందుకంటే తీసుకెళ్తే అరబానాలు పెట్టి దుబ్బుకెళ్ళిన దానికి వచ్చేసి 1 దినార్ వస్తుంది। వీళ్ళంతా వాళ్ళే ఫ్రెండ్స్, అరబానా కోసం వెయిటింగ్ లో ఉండేవాళ్ళు। మనిషి వచ్చారంటే అరబానా కావాలని అడుగుతారు అనమాట। మనం అయితే ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతాము। లోపలికి ఎంటర్ అయితేనే ఇలా కనపడతాయన్నీ। ఇక్కడ A to Z మనకు కావాల్సిన, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి। తినేకి ఫ్రూట్స్ కానీ, పండ్లు కానీ, తర్వాత వచ్చేసి కూరగాయలు, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది। చూడండి ఫ్రెండ్స్, మన ఇండియాలో కూడా దొరకవు, అలా దొరుకుతాయి అనమాట ఇక్కడ లోపల చూసారంటే కన్నా మనకు దొరకని సామాన్ ఎంటూ ఉండదు, తినే వస్తువులు అయితే కన్నా। చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కస్ అంటారు, కువైట్ వాళ్ళు ఎక్కువ సలాద్, ఫ్రూట్ సలాద్ అలా చేసుకుని తింటారనమాట। ఇవి వచ్చేసి పుచ్చకాయ, కొన్ని ఏరియాలలో వచ్చేసి కర్బూజా అంటారు, మా ఏరియాలో అయితే కర్బూజా అంటారు, కొన్ని ఏరియాలో పుచ్చకాయ అంటారు ఫ్రెండ్స్। ఏరియాని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి కొన్ని వాటికి। ఇక్కడ వచ్చేసి ఇవి కిలోలు లెక్కన అమ్ముతారు। పుచ్చకాయ రేట్ ఎంత అంటే 1 కిలో వచ్చేసి 250 పిల్స్ చెప్పాడు అనమాట, 250 పిల్స్ 1 కిలో। అలాగే వచ్చేసి ఇక్కడ దాహమైన నీళ్ళు తాగేదానికి అయితే అక్కడ ఎదురుగా కనపడుతుంది కదా, అది పెట్టారనమాట, దాని పేరు వచ్చేసి బర్రాదా। దాంట్లో వచ్చేసి ఎప్పుడు కూలింగ్ వాటర్ మనకు వస్తూ ఉంటాయి। చూడండి ఫ్రెండ్స్, ఎంత మార్కెట్ ఇది వచ్చేసి చాలా పెద్దది। ఇక్కడ అంతా హోల్సేల్ అని చెప్పాను కదా, చూడండి మొత్తం అంతా గోడౌన్ టైప్ లో హెవీ రేంజ్ లో వేసి పెట్టారు। ఇవి వచ్చేసి ఆనియన్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు, ఇవి తీసుకున్నాము, చూశాను, రేట్ అడిగాను కానీ బాగలేవు। ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో కువైట్ లో అతి ఎక్కువ రేట్ ఏదైనా ఉందంటే కనుక కూరగాయలలో అది వచ్చేసి ఓన్లీ ఆనియన్ ఫ్రెండ్స్। ఆనియన్ వచ్చేసి 1 కిలో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 700 పిల్స్ నుంచి 600 పిల్స్, 700 పిల్స్ ఆ రేంజ్ లో ఉంది। ఒక 2 months బ్యాక్ వచ్చేసి 200 పిల్స్ ఉందన్నమాట। ఈ 3 నెలలలో వచ్చేసి 3 అయిపోయింది। ఇవే ఫ్రెండ్స్ నేను చెప్పిన వైట్ ఆనియన్। ఇవి వచ్చేసి మనకి సెట్ కావు, ఎందుకంటే వీటిలలో పవర్ తక్కువ, అందువల్ల మనకైతే సెట్ కావు ఫ్రెండ్స్। ఈ రెడ్ ఆనియన్ తీసుకున్నామని చూశాను కానీ రేట్ ఎక్కువ చెప్పారు, కానీ లోపల వచ్చేసి గడ్డలు చూస్తే బాగలేవు, కొన్ని వచ్చేసి మోసలు వచ్చి ఉన్నాయి, బయటకి అయితే కనపడడం లేదు కానీ లోపల అయితే మోసలు ఉన్నాయి, అందువల్ల తీసుకోలేదు, వేరే దాన్ని చూద్దామని అనేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్। ఏం తీసుకున్నామని చూస్తుంటే ఇది చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఆంధ్ర పందిరి చిక్కుడు అంటారు, మామూలుగా చిక్కుడుకాయ। ఇది తీసుకున్నామని చూస్తే వాడు కాటన్ మొత్తం ఇస్తాడంట, కానీ మామూలుగా కిలో రేంజ్లో ఆ టైప్లో 2 కిలోలు అయితే ఎవరంట। ఇంకా మనం కార్టూన్ తీసుకుని ఏం చేద్దాం అనేసి అడగలేదు। కార్టూన్ వచ్చేసి 2.5 దినార్ చెప్పాడండి, 3 దినాలు చెప్పారు, బేరం చేస్తే 2.5 దినానికి ఇస్తామన్నాడు। అదే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమంటే చూడండి, ఫ్రెష్ గా కాకరకాయ కనపడుతున్నాయి కానీ కొనే పరిస్థితి లేదు, అంటే రేటు గురించి కాదు ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కార్టూనే ఇస్తాడు, మనం అన్ని తీసుకుని మనం ఏం చేయలేము, చెడిపోతాయి, లేట్ అయితే మాగిపోతాయి అనమాట, అలా ఉంది పరిస్థితి అనమాట। ఇక్కడ హోల్సేల్లో ఉండే ప్రాబ్లం అదే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చిన్న 1/2 కిలో ఆ టైప్లో దొరకవు అనమాట, ఏమొచ్చినా ఎక్కువ తీసుకోవాలి, ఉండే కార్టూన్ ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలన్నమాట। ఇవి వచ్చి అరటిపండు ప్రజెంట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ప్యాక్ చేసి పెట్టారు, అండ్ వచ్చేసి కార్టూన్లలో ప్యాక్ చేసి పెట్టారు అరటిపండ్లు। తర్వాత వచ్చేసి మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్, మిర్చి వచ్చేసి బోండా మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు అంటాం కదా, ఆ టైప్ మిరపకాయలు అనమాట। తర్వాత వచ్చేసి ఈ మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉన్నాయో, ఎంతెంత ఉన్నాయి సైజు, ఇవి వచ్చేసి ప్రజెంట్ అయితే ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, కొన్ని దానిలో సూపర్ మార్కెట్ పెద్ద మాల్లో అయితే దొరుకుతున్నాయి। అవి వచ్చేసి ఇక్కడ కువైట్ వాళ్ళు వచ్చేసి సల్లత్లలో వేసుకుని తింటారు అనమాట। ఇక్కడ కువైట్ లో వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కువ సల్లత్కు ఎక్కువ ఆకులే వాడతారనమాట। ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్యాబేజీ కలర్ అనమాట, వంగపూత కలర్ క్యాబేజీ, ఇది కూడా ఎక్కువ సల్లత్తుకే వాడతారు। ఈ మిరపకాయలు కూడా సల్లత్తులో వాడతారనమాట। ఇవి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ గోబీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది,
ఇవి వచ్చేసి పొడుగ్గా కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి కూస అంటారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి కోవేటోళ్ళు వచ్చేసి లోపల గుజ్జు అంతా తీసేసి, ఇవి పొడుగ్గా కనబడుతున్నాయి ప్రజెంట్, ఇవి లోపల గుజ్జు అంతా తీసేసి అన్నం పెట్టి చేసుకుంటారు కూస అనేసి. సరే మనకు కావాల్సినట్టు తీసుకున్నాం కదా అనేసి చూస్తున్నాం. మనకు వచ్చేసి ఆరెంజ్ కాటన్ కావాలా, ఎక్కడ మంచిది ఉన్నాయని చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే కనపడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆరెంజ్ కాటన్ అనే రేట్ అడిగితే 4 దినాలు చెప్పాడు. కాటన్ పెద్ద కాటన్ కొని 4 దినాలు చెప్పాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎలా ఉన్నాయో మామిడికాయలు అయితే సూపర్గా ఉన్నాయి. టేస్ట్ ఉండవు. ఇవి ఎంత రేటు అనేసి అడుగుదామనేసి అడిగాను అనమాట. అడిగితే వచ్చేసి ఒక కాటన్ వచ్చేసి దినార్ నూస్ అంట, ఒక కాటన్ వచ్చేసి దినార్ నూస్, కానీ ఈ టేస్ట్ ఉండవు అనేసి తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి దోసకాయ, ఇవి వచ్చేసి దోసకాయలు, మన రాయలసీమలో దోసకాయలు అంటాము. కొంతమంది వచ్చేసి దోసకాయ అంటే తెలియదు, ఏదో కిర్నీకాయ అంట, వేరే మా ఫ్రెండ్ అనేది కిర్నీకాయ అంటారంట. అలా ఉన్నది, ఒక ఏరియాలో ఒక టైప్ భాషలో పిలుస్తారు. ఇది వచ్చేసి కాటన్ వచ్చేసి 3 దినాలు అంట. లాస్ట్ ఎంత అంటే 2.5 దినాలకి ఇస్తామన్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడంటూ దొరికిన ఐటమ్స్ ఉండవు, ఒక రేంజ్లో ప్యాక్ చేసి పెట్టారు. చూడండి నీట్గా ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ. ఏమంటే మన దీంట్లో వచ్చేసి ఎక్కువ బేరాలు చేసి కొనుక్కోవాలా. దీంట్లో కొన్ని టేస్ట్ ఉండేటివి ఏమనేది మనకు తెలియదు, కొనుక్కుంటే కానీ తెలియదు. అలా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు మేము కొనుక్కొని వెళ్ళాం కానీ ఆ టేస్ట్ అయితే లేవన్నమాట. అక్కడే చూసామంటే ఫ్రెండ్స్ కుదరా కనపడుతుంది. కుదరా అంటే కోవేటోళ్ళు వచ్చేసి కుదరా అంటారు, మనం వచ్చేసి ఆకుకూరలు అని పిలుచుకుంటాము. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయి. ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, తర్వాత వచ్చేసి గోగాకు ఉన్నది, ఎర్రగడ్డలకు ఉన్నాయి కదా అవి ఉన్నాయి. చాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఎక్కువ ఇల్లు సల్లత్తులో వేసుకుంటారు, ఫ్రూట్ సలాద్ చేసుకుని ఈ ఆకులు అన్నీ వేసుకుంటారు అనమాట. కోవేటోళ్ళు ఎక్కువ ఆకులు తింటా అంటారు ఇవన్నీ సలాద్ చేసుకొని. ఓకే, మనకు కావాల్సిన సామాన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడంగా ఇక్కడ వచ్చేసి పాప్కార్న్ కనిపిస్తున్నాయి, స్వీట్ పాప్కార్న్. ఇవి వచ్చేసి నూజ్ దినారంట, ఒక కాటన్ వచ్చేసి నూజ్ దినారు, పర్లేదు అనిపించింది. ఇవి వచ్చేసి 8 పీసులు ఉన్నాయన్నమాట లోపల కాటన్లో. ఒక బాక్స్లో 8 పీసులు ఉన్నాయి. నూజ్ దినార్ అంటే ఓకే అనేసి ఒక కాటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకునే దానికి ఏమైనా ఐటమ్స్ ఏమి మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ప్రాబ్లం యాడ్ వస్తుందంటే చాలా ఉన్నాయన్నమాట. మనం తీసుకెళ్ళినామంటే వెంటనే చేసుకునేదానికి కుదరదు, వెయిటింగ్ చేసినామంటే ఇది డ్యామేజ్ అయిపోతాయి, చెడిపోతాయి. అందువల్ల చిన్న కాటన్స్ ఎక్కడ ఉన్నాయి, చిన్నగా ఎక్కడ దొరుకుతాయి అనేసి వెతుకుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి నేను ఒక షాప్ కాడికి వచ్చాను. రేట్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం వాయిస్ వచ్చేసి బయట రీసౌండ్ ఎక్కువ వస్తుంది. ఇది డైరెక్ట్ పెడుతున్నాను కాబట్టి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఈ షాప్లో వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఏం రేట్లు ఉన్నాయో కనుక్కున్నాం. ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూటు, బొప్పాస్కాయ, పరిందకాయలు ఇవన్నీ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. రేట్లు అయితే కూడా ఇవి ఎక్కువగానే ఉన్నాయి, కానీ కనుక్కున్నాం. ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మొత్తం అయితే బెంగాలీలో ఉంటారు. ఇక్కడ బిజినెస్ అంతా ఇక్కడైతే ఎక్కువ వాళ్ళే చేస్తారు ఫ్రెండ్స్. బంధు భాయ్ ఏ కితనే కాటన్? 2 दिनार भैया, 2 दिनार मालूम है दादा, 2 दिनार तो ज़्यादा है ना। दिनार 7 रुपये चलेगा, चलेगा। हम घर का लेता है इसलिए। ये कार्टून कितना है दादा? 3 दिनार कार्टून। ये मोज का 1 दिनार होगा। इसका एक है 3 दिनार कार्टून, 3 दिनार। ये एप्पल कितना दादा? ग्रीन एप्पल का ये वाला और छोटा भी है, చిన్నగా ఉన్నాయి. ఏ कितना है दादा? मैंगो तो पूरा ये सेम एक ही रेट है। तो लेमन दादा 1 दिनार लेमन। ये क्या है दादा? ये कितना है? 1 दिनार। वो मैंगो का दादा वो वाला कितना है? वो तो अच्छा है। दूसरा वाला नहीं है इसमें, ये टेस्ट वाला नहीं है। नहीं टेस्ट उसमें बिना नुस्खा अच्छा है, बस वो टेस्ट नहीं आएगा। ये कितना है दादा? 1 दिनार। एक कार्टून कितना है दादा? दिनार रुपये ऐसा।
ये वाला दादा डिनर नोस। ये लेमन कितना है दादा? ओके చూసారు కానీ ఫ్రెండ్స్ రేట్లు అవి ప్రజెంట్ వచ్చేసి ఇలా కొనుక్కునే వాళ్ళు వచ్చేసి ఇట్లా అరబాన్లో దుప్పుకొని పోతారు. ఇట్లా దుప్పుకొని పోయిందానికి వచ్చేసి బెంగాల్లో వచ్చేసి ఒక దినార్ తీసుకుంటారు, బండి కాడికి తీసుకుని వెళ్ళి వదిలిపెడతారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అన్ని మిషన్లే ఎక్కువ పని చేస్తూ ఉంటాయి మనుషులతో పోల్చుకుంటే. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మిషన్లు ఉంటాయి, దీనిలతో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చేసి షిఫ్టింగ్ చేస్తారు ఇలాంటి మిషన్లతో. అలాగే వచ్చేసి ఎత్తుగా పేర్చుకునే దానికి ఇలాంటి ర్యాక్స్ ఉంటాయి, దీంట్లో వచ్చేసి ఎత్తుగా పేర్చుకుంటారు. అలాగే ఇక్కడ టెంకాయలు కనపడితే టెంకాయ ఎంత అడిగితే ఒకటి వచ్చేసి రూపాయి దినార్ చెప్పాడు, 250 చెప్పాడు అనమాట. ఇవి వచ్చేసి చామగడ్డలు అంటారు, చాలా మందికి అయితే తెలుసు, చాలా మందికి అయితే తెలియదు, కొన్ని ఏరియాలలో అయితే తెలియదు. అవి వచ్చేసి చాలా మంచిది అనమాట మోకాళ్ళకు తింటే. అవి వచ్చేసి 2 దినాలు అంట, కాటన్ 2.5 దినాలు చెప్పాడు, లాస్ట్ 2 దినాలు అని చెప్పాడు అనమాట. 2 దినాలు అయితే బయటతో పోల్చుకుంటే మేలే అనమాట అవి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉల్లగడ్డ ఉంటే ఎంత అని అడిగాను, ఉల్లగడ్డ వచ్చి 3 దినాలు చెప్పాడు. తర్వాత వచ్చేసి 2.5 దినాలు లాస్ట్ అని చెప్పాడు అనమాట. వచ్చేసి ఉల్లగడ్డలకి మొత్తానికి కింద మీద పడి నాకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. దాని రేట్లు చెప్తాను చూడండి ఫ్రెండ్స్, వీడియోలో కనబడితే సామాన్లు తెచ్చాను. ప్రజెంట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి రెడ్ వచ్చేసి దినార్ రూబా, మామూలుగా అయితే వైట్ అయితే తక్కువ పడతాయి. మిరపకాయలు వచ్చేసి నుస్ దినారు, ఎర్రగడ్డలు వచ్చేసి దినార్ రూబా, టమాటోలు వచ్చేసి 1 దినారు, ఆరెంజ్ కాటన్ వచ్చేసి 2 దినాల రూబా, పుట్టగొడుగులు వచ్చేసి 3 అనమాట, 3 డబ్బాలు వచ్చేసి 1 దినారు, పుచ్చకాయ వచ్చేసి 1 కిలో వచ్చేసి 200 పీల్స్, పాప్కార్న్ వచ్చేసి దినార్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ది వీడియో.